హలో హాయ్ అందరికీ నమస్కారం. బెండకాయ ఆలు టమాటో కుర్మా ఎలా చేసుకోవాలో మనం చేర్చుకుందాం. ఇది రోటీలోకి చాలా బాగుంటుందండి. సాంబార్లో కానీ దేనికైనా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమున్నాయో చూస్తున్నారు కదా. ఆలు, బెండకాయ, టమాటో, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మగ్గాక జీలకర్ర, పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తర్వాత ముక్కలుగా కోసుకున్న ఆలు ముందుగా వేసుకోవాలి. ఎందుకంటే ఆలు అనేది తొందరగా ఉడకదు కాబట్టి మనం ఆలు అనేది వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది స్లో ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. ఆలు బాగా కొంచెం మెత్తగా ఉడకకుండా బాగా అవ్వకుండా చూసుకోవాలి. అటుగా ఇటుగా ఉడికిన తర్వాత అప్పుడు మనం బెండకాయలు అనేవి ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. తర్వాత ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత లాస్ట్ ఫైనల్గా జీలకర్ర, ధనియాల పొడి, చిన్న పసుపు, కారం రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత కోసుకున్న ఒక టమాటో వేసుకోవాలండి. టమాటోతో ఓన్లీ వాటర్ లేకుండా ఆయిల్లో మాత్రమే ఇది జరగాలి. ఇది కూడా బాగా టమాటో బాగా స్మాష్ అయిపోవాలి. ఇది కూడా బాగా ఉడికిన తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత లాస్ట్గా ఉడికిందో లేదో చూసుకొని తీసుకోవాలండి. ఏం పెద్ద ప్రాసెస్ కాదు. ఇది రోటీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి. సాంబార్తో కానీ ముఖ్యంగా రోటీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, చేసుకోవచ్చు. బెండకాయ ఆలు టమాటో కుర్మా.